హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ లేవగానే మా ఆయనకి ఎప్పుడులాగా క్యారేజ్ అయితే కట్టేశాను. మా ఆయన డ్యూటీకి వెళ్ళకముందే మా నాన్న అయితే వచ్చి పిల్లల్నయితే తీసుకొచ్చేసారు. "అమ్మ నువ్వు త్వరగా పని చేసుకొని అయితే వచ్చేయి" అని అయితే చెప్పారు. అక్కడ డ్యూటీకి వెళ్ళిపోయాక అక్కడ పనంతా అయిపోయాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మార్నింగ్ తీసుకొచ్చేస్తారు. మేమైతే మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాము. మా ఆయన ఉండరు. మా అత్తయ్య కూడా పనిలోకి అయితే వెళ్ళిపోతారు. నేను పిల్లలు చూసుకోలేనని చెప్పేసి మా డాడీ అయితే ఇంటికి పిల్లలు తీసుకొచ్చేస్తారు. నేను అక్కడ పని అంతా చూసుకొని వచ్చేసరికి పిల్లలతో అయితే ఫుల్ బిజీగా ఉంటారు. నేనైతే వచ్చి ఇక్కడ కర్రీ అయితే వండుతున్నాను. చేమదుంపల పులుసు అయితే చేస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే ముందుగా ఈరోజు కుండలో అయితే పులుసు పెట్టుకుందాము. ముందుగా కుండ అయితే తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక టమాటో వేసుకున్నాక టమాటో మగ్గడానికి ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవి కూడా మగ్గిపోతాయి. ఈలోపు కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కూడా ఒకసారి కలిపేసుకొని మనం ఒలిచిపెట్టుకున్న చేమదుంపలు వేసేసి ఒక్కసారి కలుపుకొని నెక్స్ట్ సరిపడా కారం కూడా వేసేసుకుందాము. పక్కన మా చిన్నదాంది కొంచెం వాయిస్ ఓవర్ వస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమి అనుకోకండి. చిన్నపిల్ల కదా, కొంచెం క్షమించేయండి చూసిన వాళ్ళందరూ. సో సరిపడా కారం కూడా వేసేసి కలిపేసుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండుని మంచిగా మనకు పులుపుకు తగ్గట్టు పులుపు అయితే వేసేసుకుందాము. నేనైతే ఇక్కడ చిక్కగా అయితే పెడుతున్నాను. ఈసారి టేస్ట్ అయితే చాలా బాగుంది. కుండలో పెట్టినందుకు మరింత ఎక్కువగా టేస్ట్ అయితే వచ్చింది. చూసారు కదా, మంచిగా అయితే మరిగిపోయింది. ఏ పులుసు అయినా సరే వేడిగా ఉండే కన్నా చల్లారిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే ముందుగా పెట్టేసుకోవాలి. పులుసులు అయితే చల్లారిపోతేనే టేస్ట్ అయితే డబల్ వస్తుంది. సో మా చిన్నది పుట్టిన కాంచి కూడా నేను చేమదుంపలు అయితే తినలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే తింటున్నాను. నోరంతా చప్పబడిపోయింది. పులుసు తినగానే అయితే ప్రాణం లేసి వచ్చినట్టు అయ్యింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. దుంపలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇంతకీ మీ కర్రీ ఏంటో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.